ఇక్కడ నిన్న తమ్ముడు పెట్టిండు రమేష్ కుమార్ అట వరంగల్ లోక్సభ 3 ఎలా ఉందన్నా అని పెట్టండి. నిజంగా వరంగల్ లోక్సభ 3 ఎట్లున్నదంటే కొంత గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోటీగా ఉన్నది. కొంత సిటీ వాతావరణం కోరుకొచ్చేవారికి బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా ఉన్నది. అయితే ఫైట్ మాత్రం అక్కడ కొంచెం ఇద్దరు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి. ఇక కాంగ్రెస్ నుండి కడియంసిఆరి కూతురు కావ్య ఉన్నది కాబట్టి, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి కొంత ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు గెలిచిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి వాళ్ళు ఎట్లా ల్యాబింగ్ చేసిండ్లు, ఆ ఓటు మేనేజ్మెంట్ ఎట్లా చేసిండ్లు, పోలింగ్ మేనేజ్మెంట్ ఎట్లా చేసిండ్లు అనే దాన్ని బట్టి గెలుపు ఓటములు ఉంటాయి. కొంత గన్పూర్, జఫార్గఢ్ ఆ ప్రాంత ప్రజలు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ కేషన్ లోట్లు, ఈ ధర్మసాగరు, ఈ వేలేరు, ఈ ఇటు ఉన్న ప్రాంతం మొత్తం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కేషన్ లోట్లు. ఇక ఆ హన్మకొండ, ఈ కాజుపేట, ఈ మడికొండ ఈ ప్రాంత ప్రజలు మాత్రం బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ కేషన్లు. కొంత టఫ్ ఫైటే ఉంటది కావచ్చు అనిపిస్తుంది నాకు కూడా. బీజేపీకి వచ్చే ఓట్లను బట్టి బీజేపీ అభ్యర్థి ఆరూరు రమేష్ కనుక ఎక్కువ ఓట్లు సాధించగలిగితే బీఆర్ఎస్ విన్ అవుతుంది అక్కడ. ఒకవేళ బీజేపీకి తక్కువ ఓట్లు వస్తే కాంగ్రెస్ విన్ అవుతుంది అక్కడ. అట్లున్నది అక్కడ పరిస్థితి.